తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రోడ్లని ఊడ్చారు. అనపర్తి దేవి చౌక్ కూడల్లో మానవహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరితో ప్రయాణం చేయించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి మండలంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ